కూడా నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు. సినిమా ఈ 15-20 రోజులు హాయిగా ఫ్యామిలీస్ వెళ్ళి ప్రశాంతంగా చూడదగ్గ సినిమా. పక్క కుటుంబాలు కూడా ప్రతి ఒక్కరు చించేశారంట. బాగుంది. అందరి పాత్రలు అద్భుతంగా ఉన్నాయి. నేనేదో నమ్మను. లాస్ట్ కూడా జాతకం నమ్మదని చెప్పాడుగా. ఏ శాస్త్రం మనిషిని చంపమని చెప్పదని చెప్పారు. అది అలాగే ఏం లేదు. హాయ్ మంచి చక్కటి సినిమా. ఇది వ్యక్తిగతంగా జాతకాలు గురించి చెప్తే శాస్త్రంగా అవమానించి అద్భుతమైన సినిమా అని కుటుంబాలు వెళ్ళి చెప్పచ్చు. ఓకే. ఏం కామెడీ అసలు లేడీస్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పడి నవ్వుకుంటారు. అసలు జబర్దస్త్ కూడా పనికిరాదు. నాకు అంత బాగా నవ్వొచ్చింది. ఇది రెండు సినిమాలో ఏది బాగుంటుంది? సారంగమని చేస్తాను. ఎందుకన్నా కామెడీ అది ఏంటంటే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఒప్పుకోవాలి. ఎందుకంటే సో ఇది కామెడీ ఎంటర్టైనర్. ఈ సమ్మర్కి మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. సో గోదావరిలో వెళ్ళేటప్పుడు పడవలో కాళ్ళు నీటిలో పెట్టి ఎంత చల్లగా ఉంటుందో నాకు ఈ సినిమా చూస్తే అంత హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడే సారంగపాణి మూవీ చూశాను. అండ్ సారంగపాణి ఎందుకంటే ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో తన టైప్ ఆఫ్ సెన్సిబిలిటీస్, అష్టాచమ్మ ఈ టైప్ ఆఫ్ మూవీస్ చూసాము. అదే టైప్ ఆఫ్ తరహాలో దీంట్లో అయితే కనుక అవసరాల శ్రీనివాస్ కానీ యాజ్ ఏ హీరోగా ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోరు, దాంతోపాటు వైవా హర్ష అండ్ ఫాదర్ తరువాత మామ క్యారెక్టర్స్లో మన నరేష్ గారు, రూప వీళ్ళందరూ చేసిన క్యారెక్టరైజేషన్ మాత్రం మూవీ అయితే కనుక కామెడీగా మంచి హెల్దీ కామెడీగా ఉంటుంది. అండ్ క్యారెక్టరైజేషన్స్ ప్రియదర్శి ఒక జాతకాలను నమ్మే క్యారెక్టర్లో తను హత్య చేయాలని ఉంటుంది. ఆ హత్య చేయడంలో ఎంత కామెడీ జనరేట్ అయింది, ఎలా అయింది, హత్య చేశాడా లేకపోతే దీంట్లో కారణం ఏంటి. అండ్ అవసరాల శ్రీనివాస్ తన టైప్ ఆఫ్ గెటప్ కానీ హీరోయిన్ లుక్ కానీ చాలా బాగుంది. హీరోయిన్గా అమ్మాయి చేసిన విధానం చాలా నీట్గా. అండ్ సాంగ్స్ కూడా ఎక్కువ లేకుండా 2 సాంగ్స్ అయితే ఉంటాయి. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అండ్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ, హిలీరియస్ ఫన్, డైలాగ్ ఫన్ అయితే కనుక చాలా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక హెల్దీ కామెడీ అండ్ రాజేంద్ర ప్రసాద్ మూవీస్ చూసినట్లయితే ఎలా ఉంటుందో ఈ మూవీని అంత హెల్దీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసేంతగా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్.